ఆలోచించేయండి. యోబుకి ఏమన్నా ఒక్క సమస్య? పనెత్తుకుని పని వాళ్ళు ఒకడు పరిగెత్తుకొస్తా ఉన్నాడు. ఇదిగో మందలంతా కాలిపోయినాయి అంట, పొలాలన్నీ కాలిపోయినాయి అంట, గొర్రెలన్నీ కాలిపోయినాయి అంట, ఎద్దులన్నీ కాలిపోయినాయి అంట, ఒంటెలన్నీ కాలిపోయినాయి అని చెప్తున్నాడు. ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క దుర్వార్త వదులుతూ ఉన్నాడు. చివరికి ఇల్లు కూలిపోయింది, పిల్లలందరూ ఒకేసారి చనిపోయారు అని చెప్తా ఉన్నారు. అన్ని వార్తలు వస్తున్నప్పుడు యోబు ఏం తీసుకోవాలి తెలుసా? మనలాంటోడైతే పిల్లలందరూ చచ్చిపోయి ఆస్తి అంతా పోతే నేను ఎందుకు బతకాలి అని యోబు కూడా ప్రాణం వదిలేయచ్చు కదా. లేకపోతే భార్యను కూడా పిలిచి ఇద్దరం మనం ఎందుకే బతకడం, మనం కూడా ఏం చేద్దాం, పిల్లలందరూ పోగొట్టుకుని మనం బతకాలా అని మన ఇద్దరం ఏంటని తాగుదాం అనుకోవాలి కదా. కానీ యోబు ఏమన్నాడో తెలుసా? దేవుని చేత మేలు అనుభవించిన మనము కీడు అనుభవింప తగదా. నాకు చాలా బాగా నచ్చిన మాట ఏంటంటే, నోటి మాటలో కూడా యోబు ఏ పాపం చేయలేదంట. అక్కడ ఒక మాట ఉంటుంది, ఎవరైనా చెప్తారా?